హలో గాయస్, ఈరోజు మనం రికర్షన్ అన్నది నేర్చుకుందాం. సో రికర్షన్ అన్నది ఒక టాపిక్ డిఎస్ఏలో. సో ఒక ఇంపార్టెంట్ టాపిక్. మనకి ట్రీస్, గ్రాఫ్స్ వీటిని సాల్వ్ చేయడానికి రికర్షన్ యూజ్ అవుతుంది. సో రికర్షన్ డెఫినేషన్ వచ్చేసి ఏ ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్. సో మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం కదా జావాలో. సో ఆ ఫంక్షన్లో మనం అదే ఫంక్షన్ని కాల్ చేయడాన్ని రికర్షన్ అంటారు, రిపీటెడ్గా. సో ఒక ఎగ్జాంపుల్తో మనం రికర్షన్ అంటే ఏంటో, ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఓకే, మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. 1 to 5 నెంబర్స్ని ప్రింట్ చేద్దాము రికర్షన్తో. సో నార్మల్గా మనం 1 to 5 ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ యూజ్ చేస్తాము. సో ఫర్ లూప్ కాకుండా మనం రికర్షన్తో ఎలా ప్రింట్ చేస్తారో చూద్దాము. సో నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. సో ప్రింట్ నెంబర్స్, ఓకే, స్టాటిక్ సో మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాము. దానికి మనం ఒక పారామీటర్ పాస్ చేద్దాం, ఇంట్ అన్నది. సో ఇంట్ ఎందుకు పాస్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో అన్నది ఒక నెంబర్ సెండ్ చేయాలి. సో దానికోసం మనం ఒక నెంబర్ పాస్ చేస్తున్నాము, ఇంట్ ఎన్. సో ఇప్పుడు మనకు వచ్చేసి రిపీటెడ్గా కాల్ చేయడం, లైక్ రికర్షన్ అంటే సేమ్ ఫంక్షన్ని కాల్ చేయడం కదా. సో నేను సేమ్ మెథడ్ నేమ్ని అదే ఫంక్షన్లో కాల్ చేస్తున్నాను, చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక n-1 చేస్తున్నాను. సో ఇప్పుడు బేసిక్గా ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసి ఆ ఫంక్షన్ని సేమ్ ఫంక్షన్లో కాల్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఐఎమ్ పాసింగ్ ఏ నెంబర్, ఒక నెంబర్ పాస్ చేస్తున్నాము. ఇప్పుడు మనం 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి కదా. system.out.print సో మనం ఇప్పుడు 5 పాస్ చేసాము. సో 5 పాస్ చేసినప్పుడు మనకేంటి, ఫస్ట్ 5 ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఈ లైన్ కాల్ ఈ మెయిన్ మెథడ్కి వస్తుంది, ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ లైన్ వచ్చేసి system.out.println అని 5 ప్రింట్ చేస్తుంది. సో అది ప్రింట్ అయిన తర్వాత మనకేంటి, మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో కాల్ చేశాక మనకి ఏమవుతుంది, ఇక్కడ మనం n అన్న వాల్యూని మైనస్ చేస్తున్నాం, చేంజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి 4 అన్న వాల్యూ వస్తుంది ఇప్పుడు. సో 4 అన్న వాల్యూ వచ్చినప్పుడు సేమ్ మళ్ళీ కాల్ అయినాక మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 4 ప్రింట్ అవుతుంది, మళ్ళీ కాల్ చేస్తుంది. సో అలాగా తర్వాత 4 తర్వాత 3 అవుతుంది, 3 తర్వాత 2 అవుతుంది, 2 తర్వాత 1 అవుతుంది. సో ఇలాగా 0 అవుతుంది. కానీ మనకేంటి -1 ఇలాగా కాల్స్ అవుతూనే ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఒక కండిషన్ రాసుకోవాలి, ఇఫ్ కండిషన్. ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాసి మనం ఏంటి, n=1 అయినప్పుడు రిటర్న్ అయిపోమంటున్నాం. రిటర్న్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి కరెక్ట్గా 1 వచ్చినప్పుడు, సో మనం ఇక్కడ n-2 కదా, 2 - 1 1 అవుతుంది. సో ఈ ఫంక్షన్ కాల్ జరుగుతుంది. ఫంక్షన్ కాల్ జరిగినప్పుడు ఈ ఫంక్షన్కి వచ్చినాక 1 ప్రింట్ అయిన తర్వాత మనకి ఒక ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, n అన్న వాల్యూ 1కి ఈక్వల్ అన్నప్పుడు రిటర్న్ అయిపో. సో మనకి ఇక్కడ నుంచి రిటర్న్ అయినామంటే మనకి ఇక్కడతో అయిపోతుంది, ఈ లైన్కి వచ్చేస్తుంది. ఈ లైన్కి వచ్చాక మనకి ఏంది, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. నెక్స్ట్ లైన్ ఏం లేదు కాబట్టి అక్కడితో మనకి ఎండ్ అయిపోతుంది. సో మనకి 5 4 3 2 1 అన్న నెంబర్ దాకా ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేసి చూద్దాము, మనకి 5 నెంబర్స్ ప్రింట్ అవుతున్నాయో లేవో ఒకసారి. చూసారా, 5 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. సో ఒకవేళ మనం ఏంటి, ఇఫ్ కండిషన్ ఇవ్వకపోతే ఎప్పుడు ఏమవుతుందో చూద్దాము. సో ఇది రిపీటెడ్గా కాల్ అవుతూనే ఉంటుంది. సో మనకి స్టాక్ ఓవర్ఫ్లో అని ఒక ఎర్రర్ వస్తుంది, చూడండి. మనకేంటి, చాలా నెంబర్స్ కాల్ అవుతూనే ఉన్నాయి మైనస్లో.
ఇప్పుడు మనకి ఒక స్టాక్ మెమరీ ఉంటుంది కదా. సపోజ్ చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది, స్టాక్ ఓవర్ఫ్లో ఎవరు వచ్చింది. సో మనకి ఏంటి, ఇప్పుడు మనం ఒక స్టాక్ తీసుకున్నాము. ఈ స్టాక్ అంటే ఏంటి, మనకి ఒక పోర్షన్ ఆఫ్ మెమరీ. మనకి ప్రతి ప్రోగ్రామ్కి ఒక స్టాక్ మెమరీ అలకాట్ అవుతుంది రన్ టైంలో. సో అలా అలకాట్ అయినప్పుడు మనకి ఈ మెమరీలో రిఫరెన్స్లు అన్నీ స్టోర్ అవుతాయి. సో మనకేంటి, మనం ఫస్ట్ ఫంక్షన్ కాల్ జరిగింది కదా, ప్రింట్ నెంబర్ అని, ప్రింట్ 5 అని కదా, 5 పాస్ చేసాం కదా, ప్రింట్ 5, తర్వాత ప్రింట్ 4, తర్వాత ప్రింట్ 3, తర్వాత ప్రింట్ 2, తర్వాత వచ్చేసి మనకేంటి ప్రింట్ 1. సో ఇలాగా ప్రింట్ 1 తర్వాత మనకి ఇక్కడతో మెమరీ అయిపోయింది. సో మనకి -1 కూడా కాల్ అయింది, 0 కాల్ అయింది. సో ఇలాగా మనకి ఉన్న మెమరీ కన్నా ఎక్కువ మెమరీ యూజ్ చేసుకున్నప్పుడు మెమరీ మనకి లేదు కాబట్టి స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ వచ్చింది. ఓకేనా. సో మనం ఇప్పుడు ఈ కండిషన్ని పెట్టడం వల్ల మనకి 1 దాకే రన్ అయింది. సో మనకి లిమిటెడ్ మనకి మెమరీ యూజ్ అయ్యి మనకి రిటర్న్ అయింది ఆన్సర్. ఓకేనా. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు ఏంటి, 5 నుంచి 1 దాకా ప్రింట్ అయింది. మనం ఒకవేళ 1 పాస్ చేసాం అనుకో, ఇప్పుడు 1 పాస్ అయినప్పుడు మనకి 5 నెంబర్స్ ప్రింట్ అవ్వాలంటే ఏంటి, ఇక్కడ +1 అవ్వాలి. ఫస్ట్ 1 అయింది కదా, 1కి ప్లస్ అంటే 2 తర్వాత 3 అవుతుంది. సో మనం ఇక్కడ కండిషన్ పెట్టాలి, 5 అని పెట్టాలి. సో 5 అని పెట్టినప్పుడు మనం ఇప్పుడు రన్ చేసాం అనుకో, మనకి 1 to 5 వచ్చింది. చూడండి, 1 2 3 4 5 వచ్చాయి. సో ఇలాగే ఒకవేళ మనకేంటి, ఇప్పుడు ఇక్కడ నేను 5 పాస్ చేస్తున్నా, ఓకేనా, కాకపోతే నాకైనా కూడా 1 2 3 4 అయ్యే కావాలి, 5 2 4 కావాలి. సో మన ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ 1 ఉంటుంది. సో మనకేంటి, ఇప్పుడు ఇలా చేసినప్పుడు మనకి ఒక హెల్పర్ ఫంక్షన్ తీసుకోవచ్చు. సో ఇది నేను కాపీ చేస్తున్నాను, కాపీ చేసి ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, హెల్పర్ ఫంక్షన్ అని. పబ్లిక్ స్టాటిక్ వైడ్ హెల్పర్ ఫంక్షన్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను జస్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ కాపీ చేసాం కదా ఇదంతా. సో ఈ కాపీ చేసింది నేను జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా. మళ్ళీ మనం ఈ ఫంక్షన్ లో హెల్పర్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. హెల్పర్ ఫంక్షన్ కాల్ చేసి నేను మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో n పాస్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఒక నెంబర్ని కూడా పాస్ చేస్తున్నాను. సో అక్కడ పాస్ చేసినప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి అది n, int k. సో నేను ఒక 2 పారామీటర్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో మనం రికర్సివ్ గా ఈ హెల్పర్ ఫంక్షన్ తో 1 to 5 ప్రింట్ చేద్దాం. సో హెల్పర్ ఫంక్షన్ ని n ఉంది, తర్వాత k ఉంది. ఓకేనా. సో మనం 1 నుంచి ప్రింట్ చేయాలి కాబట్టి 1 పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది అవసరం లేదు ఇప్పుడు మనకి, ఎందుకంటే మనం హెల్పర్ ఫంక్షన్ లో లాజిక్ రాసాము. సో ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు ఇక్కడ 5 పాస్ చేసాము. 5 పాస్ చేశాక ఇప్పుడు ప్రింట్ నెంబర్స్ అనేది ఇప్పుడు 5 మనకి నెంబర్ వచ్చింది. సో మనకి 1 నుంచి 5 దాకా రావాలి. సో నేనైతే ఒక హెల్పర్ ఫంక్షన్ తీసుకున్నాను. హెల్పర్ ఫంక్షన్ లో రెండు వేరియబుల్స్ సెండ్ చేస్తున్నాను. ఒకటి n, ఒకటి k. k అన్నది 1, n అన్నది కాన్స్టాంట్. మనకి 5 నెంబర్స్ దాకా ప్రింట్ అవ్వాలి కాబట్టి కాన్స్టాంట్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏంటంటే k n పెట్టుకున్నాం. ఇప్పుడు k అన్నది 1. ఓకేనా. ఇక్కడ k +1 చేస్తున్నాం. మనకి 5 వచ్చింది, 1 వచ్చింది. సో ఫస్ట్ k n కాదు, మనకి ఆల్రెడీ 1 ప్రింట్ అవుతుంది ఈ లైన్లో, ఫస్ట్ లైన్లో 1 ప్రింట్ అయిన తర్వాత k n కాదా అని చెక్ చేస్తుంది. సో కాదు కదా, కాదు కాబట్టి మనకి హెల్పర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. హెల్పర్ ఫంక్షన్లో మళ్ళీ ఏం చేస్తున్నాం, ఇదే ఫంక్షన్ని
మనం రీకాల్ చేస్తున్నాం. కాల్ చేసేటప్పుడు ఏమవుతుంది, n పాస్ చేస్తున్నాం, k+1 పాస్ చేస్తున్నాం, అంటే మనకి 2 పాస్ అవుతుంది. ఓకేనా, n అన్నది కాన్స్టాంట్ కాబట్టి 5 పాస్ అవుతుంది, 5 పాస్ అవుతుంది. ఓకేనా, అలాగా మనకి నెక్స్ట్ వచ్చేసి 5 తర్వాత 3 పాస్ అవుతుంది, +1 కదా, 2+1 అన్నది 3 అవుతుంది. అట్లా మనకి రిపీటెడ్గా కాల్స్ అయినాక ఇప్పుడు మనకి k అన్నది ప్రింట్ అవుతుంది. ఇక్కడ k ప్రింట్ చేయాలి, n కాదు. n అన్నది కాన్స్టాంట్ కదా, మనం k ప్రింట్ చేస్తే 1 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 2 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 3 ప్రింట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే ఈక్వల్ అయినప్పుడు రిటర్న్ అయిపోతుంది. సో మనం ఒకసారి రన్ చేద్దాం. అంతే, చూడండి 1 to 5 వచ్చింది. ఓకేనా, చూడండి 1 to 5 వచ్చింది. మనం ఒకవేళ 10 పాస్ చేస్తున్నాం, 1 to 10 నెంబర్స్ రావాలి. సో 1 to 10 వస్తాయో లేదో చూద్దాం. చూడు 1 to 10 వచ్చాయి. ఓకేనా, నేను ఒకసారి డీబగ్ చేసి చూస్తాను కావాలంటే. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం లాజిక్ రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ డీబగ్ పాయింటర్ పెట్టాను. ఓకేనా, డీబగ్నే ఫస్ట్ ఏంటి 10 1 పాస్ అయింది. ఓకేనా, నెక్స్ట్ ఏంటి 1 ప్రింట్ అయిపోతుంది కన్సోల్. చూడండి, ఇది రన్ చేశాక మనకి 1 ప్రింట్ అయిపోయింది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, 1 ప్రింట్ అయింది. సో ఈ లైన్ లో మనం k = 1, n = 10 ఈ రెండు ఈక్వల్ కాదు, ఫాల్స్. సో అది ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ అవుట్పుట్ ఫంక్షన్ లో ఏమవుతుంది, 10 పాస్ అవుతుంది. నెక్స్ట్ k+1 అంటే ఏంటి, 2 అవుతుంది. సో 2 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏంటి, 2 ప్రింట్ అయింది. చూడండి, సేమ్ అలాగే నెక్స్ట్ 3 అవుతుంది. సో 3 ప్రింట్ అయింది. నెక్స్ట్ చెక్ చేసింది కండిషన్, నెక్స్ట్ హెల్పర్ ఫంక్షన్కి వచ్చింది. సేమ్ అలాగనే రిపీటెడ్గా మనకి 10 దాకా ప్రింట్ అవుతుంది. సో ఇలాగ రికర్సివ్గా మనం నెంబర్స్ని ప్రింట్ చేయగలం. ఓకేనా, ఓకే థ్యాంక్ యూ. మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూద్దాము. థ్యాంక్ యూ, బాయ్. ప్రాక్టీస్ చేయండి మీరు కూడా ఒకసారి.